ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, ఇక్కడున్నావా? కూర్చోమ్మా, కూర్చో. మీరు తెచ్చారేంటి అయ్యగారు? కూర్చోమ్మా. ఇంకా అయ్యగారేంటి? నన్ను నాన్న అని పిలవాలి, నాన్న కదా. ఆ పిలుపు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను పున్నమి. జాబిల్లొస్తుంది, నాన్న అని పిలుస్తుందని ఇంతకాలం నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆ పిలుపు వినకుండానే నేను చచ్చిపోతానేమో అని చాలా. మీరు అలా అనొద్దు. మీరు బాగుండాలి నాన్న. అమ్మా, ఉదయాన్నే నువ్వు నాన్న అని పిలిచినప్పుడు నాకెంత సంతోషం వేసిందో తెలుసా? మీరెప్పుడు బాగుండాలి నాన్న. బాగుంటారు కూడా. పున్నమి, నువ్విప్పుడు నాన్న అని పిలుస్తుంటే నా లోపల దాగున్న నాన్న ఎంత సంబరపడిపోతున్నాడో. నాకు కూడా అలాగే ఉంది నాన్న. నా బంగారు తల్లి. చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నాన్న అని పిలుస్తానా అని ఉండేది. నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేదాన్ని. పున్నమి, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు నాన్నని నేనున్నాను కదా. నేనున్నానమ్మా. నేను నీకు నాన్నని. నువ్వెప్పుడు బాధపడద్దు, సరేనా? అయినా నువ్వెప్పుడు తిన్నావో ఏంటో, ముందు తినమ్మా. నేను తింటానులే నాన్న. లేదమ్మా, నేను పెడతానమ్మా. జాబిలికి తినిపించాలని, జాబిలిని ఉప్పు ముట్టెత్తుకుని ఆడుకోవాలని, జాబిలిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎన్నో కథలు చెప్పాలని నేను చాలా కలలు కన్నాను. జాబిలి ఎలాగూ రాలేదు, కానీ ఈరోజు కొన్నైనా నీ రూపంలో తీర్చుకుంటాను పున్నమి, కాదనకు. మీ కథ తెలుసుకున్నాక మీ బిడ్డని మీ ఇంటికి చేర్చాలనుకున్నాను. ఎంతకాలానికి ఆ భాగ్యం కలిగింది. మీ ఇంటికి మీరు దూరమైన మీ బిడ్డని దగ్గర చేశాను. ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. మీ బిడ్డకి మీ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి, ఆ తల్లి దీవెనలు కూడా. మొత్తానికి దేవుడు స్క్రీన్ ప్లే సూపర్గా రాశాడు. 18 ఏళ్ల కూతురు కోసం పరితపిస్తున్న తండ్రికి కూతురునిచ్చాడు. 18 ఏళ్లుగా నాన్న కోసం ఎదురు చూస్తున్న కూతురికి తండ్రినిచ్చాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అనుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.